నగరంలో మరొక కలకలం రేపిన న్యూస్. గిరిజన బాలికను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వాహనంలో అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్లోని గర్భా జిల్లాలోని ఈ సంఘటన జరిగింది. నగర గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు నవరాత్రి ఉత్సవాల రోజున తెలిసిన యువకులతో కలిసి స్థానిక జాతరకు వెళ్లారు. కాగా వారు తిరిగి వస్తూ ఉండగా స్కార్పియో వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. ముగ్గురు బాలికలను వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. ప్రతిఘటించిన యువకులను కొట్టి అక్కడి నుంచి తరిమారు. ఇక బాలిక వేడుకోగా ఆమెను వదిలేశారు. మిగతా ఇద్దరు బాలికలను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరొక వైపు మరునాడు అక్కడి నుంచి బయటపడిన బాధిత బాలికలు తమ ఇళ్లకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని తమ కుటుంబాలకు చెప్పారు. దీనితో స్థానిక పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మందేష్ యాదవ్, శంకర్ యాదవ్, ఓంప్రకాష్ యాదవ్ మరొక గుర్తు తెలియని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. ఇక నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు.